నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతేనండి. ఈరోజైతే మన ఛానల్లో మన శాన్వి టాక్స్లో ఈరోజైతే ఆలుగడ్డ బజ్జీలు చేయబోతున్నామండి. దీనికి ఎలా చేయబోతున్నామో చూసేద్దాం. ముందుగా అయితే శనగపిండి ప్యాకెట్ తీసుకోవాలండి. శనగపిండి మంచిగా ఫ్రెష్ తీసుకోవాలండి, మంచి షాప్లో తెచ్చుకోవాలి ప్యాకెట్లో ఉన్నదైతే. దాన్ని అయితే ఒక చిన్న బౌల్లోకి తీసుకొని నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. దానిలో కొంచెం కారం, మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి. కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉప్పు అండి. ఉప్పు కూడా మీరు ఎంత తింటారో అంత తగినంత వేసుకోవాలి, ఉప్పు కూడా. నెక్స్ట్ అయితే ధనియాల పొడి కొంచెం వేసుకోవాలండి. ధనియాల పొడితోటి మన ఆలుగడ్డ బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా పిల్లలు చాలా క్రిస్పీగా ఉంటాయి, ఇష్టపడతారనమాట. అయితే తర్వాత అది తినే సోడా అండి, వంట సోడా తెలుసు కదా అందరికీ, అది కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం సాల్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, వంట సోడా, కొంచెం మనకి ఇంకా టేస్ట్ రావాలంటే ఓమా కూడా వేసుకోవచ్చండి. నాకు ఇంట్లో అవైలబుల్గా లేదు, సో నేను వేయలేదండి. అయితే పిండిని అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలి, వాటర్ పోసేసి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం లూజ్గా చేయాలి. మరి సాంబార్ లెక్క చేశారనుకో మనకి లంచ్కి సాంబార్ లెక్క అయిపోయిందండి అది. సో సాంబార్ లెక్క కాకుండా మనకి కొంచెం ఆ ముక్క అనేది మనం ఆలుగడ్డ బజ్జీకి అన్నాం కదా, ఆలుగడ్డ ముక్క అనేది మన పిండికి పట్టుకోవాలండి. దాన్ని పక్కన పెట్టేసుకోవాలి కలుపుకొని. అయితే ఆలుగడ్డ ముక్కలండి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే మా పిల్లలు ఎలా తింటారో అట్లా కొన్ని ఆ షేప్లో, కొన్ని రౌండ్ షేప్లో, కొన్ని ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసేసాను. చేసి ఇలా పొట్టు తీసుకొని ఆలుగడ్డలు ఇలా షేప్స్ కట్ చేసుకోవాలి. ఈ పిండిని మాత్రం ఒక 20 నిమిషాలు నానబెట్టాలండి, పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే అది కొంచెం ఆలుగడ్డ ముక్కకి పట్టదు. ఆలుకు మనం ఏం చేసుకుందామంటే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఆయిల్ పోసేసుకొని కొంచెం అది హీట్ అయ్యేంత వరకు ఆగాలండి. ఆ లోపైతే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. చేసుకుంటే మీ వల్ల నాకు కూడా కొంచెం లాభం ఉంటుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఎప్పుడైనా ఈ వీడియో చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటారు, ప్లీజ్ అండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బంగాళదుంపల ముక్కలని ఇలా మన శనగపిండిలో ముంచేసుకొని ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి. పిండి నిండుగా ముంచేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. ఒక రౌండ్కి అయితే ఒక 4-5 వేసుకోవచ్చు, మన ఇష్టం. మన ఆయిల్ బట్టి, మన ప్యాన్ బట్టి అందులో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మన అందులో వేసిన వెంటనే ఒక 2-3 నిమిషాల వరకు వాటిని మాత్రం అస్సలు కలపకూడదు, అంటే అటు ఇటు తిప్పకూడదు. అలా తిప్పిందంటే ఆలుగడ్డ ముక్క నుండి పిండి అనేది వేరైపోతుంది. కాబట్టి ఒక 2-3 నిమిషాలు వాటిని అలాగే వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఒక జల్లిగంట తీసుకొని ఆయిల్లో మెల్లగా తిప్పుకోవాలండి. చూడండి, అలాగా తిప్పుకోవాలి. వెంటనే తిప్పేస్తే ఏమవుద్దంటే పిండి అనేది ఊడిపోతుంది. అప్పుడు ఏంటంటే అసలు తినాలనిపించదు, ఒక ఆలుగడ్డ ఒకటే కనిపిస్తుంది, పిండి అనేది ఉండదు. శనగపిండి మాత్రం ఎంత ఫ్రెష్గా, ఎంత మంచి పిండి తీసుకుంటే మనకు బజ్జీలు అనేవి అంత టేస్టీగా ఉంటాయండి, బాగుంటాయి. ఎప్పుడైనా ట్రై చేయండి. చూడండి ఎంత ఉబ్బినాయో, ఎంత బాగా వచ్చినాయో చూడండి, సూపర్గా వచ్చినాయి కదండి. మన పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ పెట్టేసామంటే పిల్లలు హాయిగా కూర్చొని తింటారండి. మంచిగా ఏంటంటే పొటాటో కొంత హెల్దీ ఫుడ్ కూడా అండి. కొంచెం శనగపిండి, మిర్చీలు ఇట్లాంటి తినని పిల్లలకి ఇలాగా ఆలుగడ్డ బజ్జీ వేసిస్తే వాళ్ళు హాయిగా కూర్చొని తింటారు. ఇది వర్షం పడ్డప్పుడు తినాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ అండి, అదే మాదిరిగా మళ్ళీ పిండిలో ముంచుకొని ఆ బజ్జీలు ఇలా వేస్తూ ఉండాలి. నేనైతే ఒక 5-6 వేసానండి. ఎక్కువ వేసినా కూడా మనకి తిప్పరాదు, అవి కాలవు కదా. అందుకే కొన్ని వేసుకున్నాం అనుకోండి మంచిగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి, మంచి కాలుతాయి కూడా.
మన శాన్వి టాక్స్ ఛానల్ ఎవరైనా చూడకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను వెంటనే వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు రావండి. సో మీకు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటారు కాబట్టి ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి ప్లీజ్ అండి. ఓకే అండి, చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. వర్షం పడుతుందండి, ఆ రోజు భలే టేస్ట్గా వచ్చినాయి, మళ్ళీ మంచిగా ఉన్నాయండి. ఈరోజు అయితే మా బజ్జీలు ఒకసారి చేశాను ఇంతకుముందు, అసలు నాకు కుదరలేదు, ఎందుకు ఇంత మిస్టేక్ చేశానో అనుకున్నాను. కానీ పిండి కలిపిన వెంటనే కూడా వేసేయొద్దంట మన పెద్దలు, మా అమ్మమ్మ మమ్మీ వాళ్ళు చెప్పారు. ఒక 20 నిమిషాలు నానబెట్టుకుంటే ఏంటంటే పిండి అనేది మంచిగా కలిసి మనకి ఎట్లా కావాలంటే అట్లా వస్తుందంట అందుకని మీరు కూడా వెంటనే కాకుండా ఒక 5-10 నిమిషాలు 20 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి, బాగా వస్తాయి. అంతేనండి, రెడీ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అసలు మనకి లోపల కూడా అంత పచ్చి లేదండి. ఒకసారి చూడండి, నేను ఇట్లా నునుపుగా స్మూత్గా వచ్చినాయండి మన ఆలుగడ్డ బజ్జీలు కూడా. అస్సలు అవి డిస్టర్బ్ అవ్వలేదు. ఇలా చేసుకోండి, బాగుంటాయి. మనం ఇవి తినడం వల్ల కడుపులో మంట అట్లా ఇట్లా కూడా ఏం రావండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి, బాగున్నాయి. ఎప్పుడైనా ట్రై చేయండి, ఎలా ఉన్నాయో మీరు చేసి ఇలా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి, వీడియో చూసినంత వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.